అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. మరి ఇప్పుడు మనం వాళ్ళలాగా వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది అని చెప్పారు. పెద్దరికంగా చాలా బాగుంది విజయలక్ష్మి గారు. మొన్న ఒక సభలో లోకేష్ రెడ్ బుక్ రాశారు. మేము ఒక బుక్ రాసి ఒక రాజ్యాంగం రాస్తే కార్యకర్తలు, క్యాడరు, లీడర్లు రోడ్ల మీద తిరగటానికి కూడా భయపడతారు అనే మాట ఎందుకు అన్నారు మీరు? ఇవాళ ఎంతమంది సఫర్ అవుతున్నారండి రెడ్ బుక్ పేరు చెప్పి. ఎక్కడ తప్పు చేశారు, సఫర్ అవుతున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళు సఫర్ అవుతున్నారని అదే తప్పు చేస్తారని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి? అటువంటిప్పుడు ఈ కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, లేకపోతే హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు? ఇప్పుడు ఎవరు తప్పు అంటే నేనే డిసైడ్ చేసేస్తాను, నువ్వు తప్పు చేసావని ఎవరిని వెళ్ళి కొట్టేస్తాను. అది తప్పు చేసావని అది నేనెవరినండి జడ్జి చేయడానికి? వాళ్ళు అన్నీ విన్నాకనే కదా జడ్జి చేస్తున్నారు. మరి ముందే నేను జడ్జి చేస్తాను, నాకే అన్నీ తెలుసు అంటే నేను తప్పుడు కేసే పెట్టాను, మంచి కేసే పెట్టాను అన్నది ఎలా తెలుస్తుంది? దానికి ఒక ప్రొసీజర్ ఉంది, పోలీస్ కూడా ఫాలో అవ్వాలి ప్రొసీజరు. అట్ ద సేమ్ టైం న్యాయస్థానానికి సబ్మిట్ చేసినప్పుడు న్యాయస్థానం విచారణ చేయాలి. ఇవన్నీ అయ్యాకనే కదా నేను తప్పు చేసానా లేదా అన్నది నాకు నేనే డిసైడ్ చేసుకుని నువ్వు తప్పు చేసావంటే కుదరదు కదా. అలా కొంతమంది పాపం నిజంగా తెలియని అమాయకులు కూడా బలైపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? రాజ్యాంగం రాస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, నా తల్లిని అగౌరపరిచారు కాబట్టి నేను ఈ రాజ్యాంగం అంటున్నాడు ఆయన. నీ తల్లిని అగౌరపరిచినప్పుడు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఎవరో కొంతమంది పాప అమాయకంగా బలైపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నీ తల్లి లాంటి వాళ్ళే కదా. అలా ఎందుకు ఆలోచించుకోవట్లేదు మీరు? మహిళల పట్ల దౌర్జన్యం చేసి ఉండటం గొప్ప కాదు కదా. ఒకవేళ తప్పు చేస్తే నిలబెట్టి నువ్వు న్యాయస్థానంలో అడుగు, ఎవరో కాదనరు. ఇంక న్యాయస్థానాలు ఎందుకు, జడ్జెస్ ఎందుకు అన్నది. అటువంటిప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కక్ష సాధించడి చేసుకుంటూ పోతారు. ప్రతిసారి నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తున్నానంటే అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? ప్రజలు. అది మారాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు వస్తే వీళ్ళ మీద కక్ష సాధింపు, వీళ్ళు వస్తే వాళ్ళ మీద కక్ష సాధింపు. రాజ్యాంగం గురించి ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన అన్నాడు బ్లడ్ బుక్ రాజ్యాంగం రాయలేదందుకు సంతోషించండి అన్నారు. అంటే రక్తపాతం కోరుకుంటున్నారా మీరు రాష్ట్రంలోనూ? అది ఏ పార్టీ అయినా రక్తపాతం కోరుకోకూడదు, ఇది కూడదు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనేటటువంటి ఆలోచన ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చింది, మేము సుఖంగా ఉన్నాము అనేటటువంటి ఆలోచన రావాలి అన్నది ఇది చేయాలి. ఇవాళ హరితాంధ్రప్రదేశ్ నిర్మాతని రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు చెప్పుకుంటున్నారు? కిలో ₹2 బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నాడని. ఎన్టీ రామారావు గారిని ఎందుకు చెప్పుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా జిల్లాలకు పేర్లు పెట్టారు. పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు పేరు ఎందుకు పెట్టారు? ఎన్టీ రామారావు గారు ప్రజలకు మేలు చేయాలనేటటువంటి తలంపుతోటే పార్టీ పెట్టాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలని రైతు రుణమాఫీ లేకపోతే ఆరోగ్యశ్రీ అన్న పథకం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు ఇది మైండ్లోంచి వచ్చింది? ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ ఎవరి ఆలోచనలోంచి వచ్చిందండి? మహిళల్ని మహారాణం చేయాలన్నది, పాలవడ్డీ రుణాలు, ఈ గొడవ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కాలాన్ని ఒక సువర్ణయోగంగా భావించారు. నా తండ్రి చేసిన దానికి నేను మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. సరే, అది కొంతమందికి మంచి అనిపించింది, కొంతమందికి ఏదైనా బాధ అనిపించి ఉండొచ్చు. సరే, ఇవాళ 11 సీట్లు అనేవి రేపు 111 అవ్వచ్చు, లేకపోతే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నిజం అవ్వచ్చు. అది ఎవరు చెప్తారు? ఇవాళ దీనివల్ల అంటారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈ ఇబ్బందులు, ఈ కక్షపూత రాజకీయాలు తట్టుకోలేక వైనాట్ 175 అంటారా? ఇవాళ లేదు కదా. ఆయన 175 అన్నది మొదటి నుంచి అన్నారు. నేను అదే చెప్తున్నాను కదా, కొంతమందికి నచ్చి ఉండొచ్చు. ఇవాళ అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది మీరు మంచి పనులు చేయండి. ఎలాగ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకున్నారు, రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారు, అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఇలానే ప్రవర్తిస్తే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే రాజకీయ నాయకులను కొట్టడం అయితే గ్యారెంటీ అండి ఈసారి. ఎందుకంటే టూ మచ్. ఎందుకంటే వైసీపీ తక్కువ చేసిందని నేను చెప్పట్లా, లేకపోతే టీడీపీ ఏదో వీళ్ళు కూడా తక్కువ చేస్తున్నారు అనట్లేదు. బయట మాట్లాడుకున్న ప్రజలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇళ్ళ మీద రాళ్ళు వేశారు, ఇల్లు ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు. చిన్న లీడర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇలాంటి వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళ ఇళ్ళ మీద అసలుకి ఎంత దారుణం అంటే వాళ్ళున్నప్పుడు వీళ్ళున్నప్పుడు పెద్దలు ఎప్పుడూ కూడా దీంట్లో ఈ బాధలో లేరు. అంత చిన్న నాయకులు, చోటమోటా నాయకులు, కార్యకర్తలు, పార్టీ జెండా మోసిన వాడు,
వాళ్ళని రోడ్డు మీద ఈడ్చికెళ్ళటం, వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళ ఇళ్ళ మీద ధ్వంసం చేయటం, వాళ్ళ భార్యలను నిందించటం చాలా దారుణం అయిపోయింది. ఈసారి ప్రజలు అసలు అంటే ఇదే కొనసాగిస్తే ఏ పార్టీకైనా కానీ ఎక్కువ ముగింపు చెప్తారు ఇంక ఈసారి. నేను అనేది ఏంటంటే ఏ పార్టీకైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఇది తప్పు అంటే నేను అనేది ఒకటి, ఇక్కడ మనం రాజకీయాల్లో ఉన్నంతసేపు ప్రజలకు మేలు చేసేటటువంటి విధానంలోనే వెళ్ళాలి. మనకి కష్టం జరగచ్చు. ఇవాళ రాజాని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినందు మాత్రాన్ని ఏదో జరిగిపోయిందని చెప్పి మనం జనాన్ని రెచ్చగొట్టి రోడ్ల మీద పంపిస్తే మన కార్యకర్తలు నాయకులే ఇబ్బంది పడి పరిస్థితి ఉంటుంది. ఇట్లానే ఉంటే తెలుగు రాష్ట్రాలలో కూడా బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి మీద ఎట్లాగ పడ్డారు జనం అంతా, చివరికి అదే అవుతుంది. ప్రజల్ని చాలా ఆవేశపూర్వకంగా ఉన్నంత వరకేనండి ఈ రాజకీయం. వాళ్ళు ఒకసారి తిరగబడ్డారు అంటే కోట్ల మంది, మనకేంది కర్మ. రాజకీయం అన్నది ప్రజలకు మేలు జరిగే విధానంలో ఉండాలన్నదే నేనైతే నేర్చుకున్నది, నా కుటుంబం నేర్చుకున్నది కూడా అదే. మా వరకు మేము ఏ రోజైనా సరే ప్రజలకు మేలు చేయడం కోసమే ముందుకెళ్తాం తప్ప రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని కానీ, రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు కానీ పూర్తి స్థాయిలో మేము మేలు కోసమే ఉపయోగించుకుంటాం తప్ప వాళ్ళు వేసినటువంటి రామ్మోహన్ రావు గారు వేసినటువంటి ప్లాట్ఫారాన్ని ఎక్కడ దుర్వినియోగపరిచేటటువంటి పరిస్థితుల్లో నా కొడుకులు పనిచేయరు. అలాగే నేను కూడా ఉండను. నా కూతురు కానీ కొడుకులు కానీ అందరూ కూడా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.